రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీపాల ఘటన అనూరియా బాధితులను రాష్ట్ర సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం స్వయంగా పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్ వెంటిలేటర్లపై ఉన్న వారికి ధైర్యం చెప్పారు. కన్నీరు మున్నీరవుతున్న బాధిత కుటుంబాలను ఓదార్చి బాధితుల భుజం తట్టి కరచాలనం చేసి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక అంశాలు వెల్లడించారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాజమండ్రి పరిసర ప్రాంతాల చరిత్రలో ఈ రకంగా పాలు కలుషితం అవడం వల్ల ఇంతమందికి ఇబ్బంది జరగడం అనేది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. దీనికి ఆ పాలు సప్లై చేసినటువంటి వ్యక్తి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదనేటువంటిది ప్రాథమికంగా మనకు లభిస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే కిమ్స్లో 8 మంది ఉన్నారు, వారిని చూడడం జరిగింది. అందులో 4 వెంటిలేటర్ మీద ఉన్నారు. కొంతమందికి ఇప్పుడిప్పుడే యూరిన్ అవుట్పుట్ స్టార్ట్ అవుతుంది. అదొక గుడ్ సైన్గా డాక్టర్లు చెప్తా ఉన్నారు. యూరిన్ అవుట్పుట్ మొదలైతే కొంచెం మళ్ళీ ఇతర ఆర్గాన్లు కూడా బాగా పనిచేసి నెమ్మదిగా ఆరోగ్యం చేకూరే అవకాశం ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటి వరకు జరిగిన సంగతులు ఒక పక్కన బాధగా ఉన్నాయి కనుక కనీసం వీరైనా సరే ఆరోగ్యం చేకూర్చుకుని ప్రాణాలతో బయటపడాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, మా డిఎంఎన్హెచ్ఓ కానీ వీరందరూ కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఎలా జరిగింది అనేటువంటి కోణంతో పాటు వీరికి వెంటనే చికిత్స అందించేటువంటి కారణాలను కూడా చూడడం జరిగింది. ఒకే కుటుంబంలో 4-5కి ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ రావడం వల్ల ఇదేమన్నా ముందు ఏదైనా ఆ కుటుంబం మీద థ్రెట్ జరిగిందా అనేటువంటిది ఒక ఆలోచన వెళ్ళింది. కానీ తర్వాత ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి 15 మందికి ఈ రకంగా రీనల్ ఫెయిల్యూర్ జరగడంతో ఇదంతా కూడా పాల కల్తీ వల్ల జరిగిందనేటువంటిది ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం కావాలంటే మనకి 1-2 రోజుల్లో వచ్చేటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. అవన్నీ చూసిన తర్వాత ఆ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్స్ చూసిన తర్వాత ఎక్కడ జరిగింది పొరపాటు అనేటువంటిది అర్థమవుతుంది. ఏదైనప్పటికీ కూడా పాలలో కల్తీ జరగడం వల్ల మాత్రమే ఈ రకమైన రీనల్ ఫెయిల్యూర్ జరిగి తర్వాత యూరిన్ అవుట్పుట్ ఆగిపోయింది అనేటువంటి మాట స్పష్టంగా కనబడుతుంది. అందరినీ పరామర్శించడం జరిగింది. వారి యొక్క బాధ చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఎవరో కూతుర్ని, అల్లుడిని, పిల్లల్ని చూద్దామని మండపేట నుంచి వచ్చి ఈ ప్రమాదం బారిన పడినటువంటి పెద్దలు ఇద్దరు తల్లిదండ్రులు, వారు పెద్ద వయసు వారు ఇబ్బంది పడుతున్న విధానం కానీ, ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 ఈ ప్రమాద బారిన పడడం కానీ ఇవన్నీ చూస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఇవి ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా దీని మీద ప్రకటన చేయటం, అదేవిధంగా క్యాజువాలిటీస్కి 10 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ప్రకటించడం, దాంతోపాటు ఇప్పుడు ఎంత మంచి వైద్యం ఎక్కడ లభిస్తుంటే అక్కడ చేసుకోమని చెప్పి దానికి అయ్యే ప్రతి పైసా కూడా ప్రభుత్వమే చేపడుతుందనేటువంటి మాట చెప్పడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడే ఇక్కడ చూశాను, డాక్టర్ సుధాకర్ గారి నేతృత్వంలో కిమ్స్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఒక్క యూరిన్కి సంబంధించినటువంటి లేకపోతే క్రియేటిన్ ఇబ్బందికి సంబంధించినటువంటి డాక్టర్లు మాత్రమే కాకుండా న్యూరో ఫిజిషియన్ కానీ ఇతరత్ర ఆర్గానిక్ సంబంధించిన డాక్టర్లు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కంటిన్యూస్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ రకమైనటువంటి ఇబ్బందులకి ఎక్స్పర్ట్ అయినటువంటి రవిరాజా గారు అనేటువంటి డాక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నారు. తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకుంటున్నాం. కానీ ఏదైనప్పటికీ కూడా జరిగింది దురదృష్టకర సంఘటన. దీనికి ఒకటే మేము కోరుతా ఉన్నాం, పాలు కానీ ఇతర ఆహార పదార్థాలను సప్లై చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమాణాలకు లోబడి వారి కార్యక్రమాలు చేయాలి. లాభాపేక్ష మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాలనేటువంటి మాట చెప్తున్నాం. ఒకవేళ అలా చేయకపోతే ఇక్కడి నుంచి చాలా కఠినతరమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటి మాట కూడా ప్రభుత్వం తరపున తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు, సురక్షితమైనటువంటి ఆహార పదార్థాలను వాడేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సురక్షితమైనటువంటి మంచినీరు తాగేటువంటి ఆలోచన కూడా చేయాలి. చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఒక చిన్న బాబు అక్కడ చనిపోయారు విశాఖపట్నంలో ఈ పాల కల్తీ వల్ల. అటువంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఉన్నవాళ్ళైనా సరే సురక్షితంగా బయటపడాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు టోటల్గా 15 మంది ఎఫెక్ట్ అయ్యారు దీనివల్ల. ఇందులో ఇప్పుడు ఇక్కడ నేను చూసిన వాళ్ళు 8 మంది ఉన్నారు.
అందులో నలుగురు కండిషను కొంచెం క్రిటికల్గా ఉంది, వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టారు. ఇంకొక నలుగురు కొంచెం నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది, వాళ్ళు రికవర్ అవుతారనేటువంటి ఆశాభావాన్ని డాక్టర్లు చెప్తున్నారు. మిగతా నలుగురు కూడా వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళ దగ్గర కూడా కొంచెం యూరిన్ అవుట్పుట్ కొద్దిగా వచ్చిందనేటువంటి మాట చెప్తున్నారు. అది యూరిన్ అవుట్పుట్ రావడం అనేది ప్రాథమికంగా ఒక గుడ్ సైన్. అది నెమ్మదిగా ఇంప్రూవ్ అయ్యి అన్ని ఆర్గాన్స్ పనిచేయడం మొదలు పెడితే వారు కూడా వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి తప్పనిసరిగా ఆరోగ్యవంతులు అవుతారని నమ్మకం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక సీరియస్ ఇష్యూ. దీని మీద భవిష్యత్తులో ఇప్పుడే కొంతమంది మిత్రులు అడిగిన విధంగా ఇలాంటి వాటికి సంబంధించి ఏదన్నా టెస్టులు చేయించాలంటే దానికి సంబంధించి పూణే కానీ ముంబై కానీ వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా ఇక్కడే ఉభయ గోదావరి జిల్లాల్లో పాడి పరిశ్రమ కానీ ఇతరత్ర ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ కానీ ఉంది కనుక ఇక్కడ ఏదైనా ఒక సెంటర్ను అలాంటిదాన్ని నెలకొల్పితే వెంటనే రిపోర్ట్స్ వస్తాయి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ మార్చడానికైనా అవకాశం ఉంటుందనేటువంటి మాట కొంతమంది సజెస్ట్ చేశారు. ఆ విషయాన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఒక అవకాశాన్ని తీసుకుని అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభిస్తామనేటువంటి మాట తెలియజేస్తున్నారు. ఫోమిఫిజోల్ అనేటువంటి ఒక డ్రగ్ ఇలాంటి వాటికి సమర్థవంతంగా పనిచేస్తుంది అనేటువంటి మాట దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి మన రవిరాజా గారు సజెస్ట్ చేశారు, దాన్ని తీసుకొస్తున్నారు. ఆ డ్రగ్ను వాడడం ద్వారా ఇంకొంచెం మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. 10 గంటలకు ఇప్పుడు మీరు రవిరాజా గారు కూడా వస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఎలా అడ్మినిస్టర్ చేయాలి ఆ మందుని అనేటువంటి దాన్ని వారు చెప్తారు. దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తే కొంచెం మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాం. ఇది ఇప్పుడు నేను తొలి రోజు నుంచి కూడా కలెక్టర్ గారితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాను. కలెక్టర్ గారు కూడా చాలా ఎఫెక్టివ్గా దీని మీద వెంటనే స్పందించి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నారు. ఆవిడ దీని గురించి సంబంధించినటువంటి ఏమన్నా లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా వచ్చిందనేటువంటి దాన్ని ఒక చొరవతోటి ఆవిడ చేయటం వల్ల రవిరాజా గారు కూడా దాని మీద బాగా పరిశోధించి ఈ మందు ఉపయోగపడుతుందని చెప్పారు. దీన్ని ఇప్పుడు వెంటనే వాళ్ళకి అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ అనేది ఈ మధ్యకాలంలో చాలా విమర్శలకు దారితీస్తున్నటువంటి అంశం. అయితే ప్రభుత్వం ఈ విషయాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి చొరవతో పనిచేస్తూ ఉంది. కొన్ని కఠినతరమైనటువంటి నిబంధనలు కూడా పెట్టింది. అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి అడల్ట్రేషను పొల్యూషను జరుగుతూ ఉన్నాయి. వీటి మీద మరొకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కోస్తా జిల్లాల్లో ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందో చూస్తాం. దాంతోపాటు మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరైతే ఆహార పదార్థాలు లేకపోతే మంచినీరు లేకపోతే పాలు ఇటువంటివి సప్లై చేసేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా క్లియర్గా చెప్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిబంధనలు అతిక్రమించి మీ వ్యాపారాన్ని కొనసాగిస్తే మాత్రం మీకు కఠినతరమైన శిక్షలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అనేటువంటి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించి సురక్షితమైన విధానాలను అవలంబించాల్సిందిగా కోరుతున్నాం. దీని మీద ఇప్పుడే అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కనుక ఒక ప్రత్యేకమైన సమీక్ష జరుగుతుంది. ఈ అన్ని అంశాల మీద ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనేటువంటిది తయారు చేస్తాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా ఉండడానికి చూడడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.